హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేదులేని కాకరకాయ తాలింపు, అది కూడా పక్కా పల్లెటూరు స్టైల్లో మా కడప రుచితో చేస్తున్నాను అనమాట. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా పక్కా పల్లెటూరు స్టైల్లో మా కడప రుచితో చేదులేని కాకరకాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 కేజీ కాకరకాయలు తెచ్చారు మా వారు. అందులో కొన్ని పక్కకు తీసేసి ఇలా ఈ విధంగా చూడండి, మీకు కాకరకాయలన్నీ శుభ్రంగా 2 సార్లు నీళ్ళతో కడిగి ఈ విధంగా తీసుకొని మీరు చాక్తో కానీ లేదా పీలర్తో కానీ ఈ విధంగా కాకరకాయలు పైన ఉన్న పొట్టును అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇలా కొబ్బరిని తురుంబట్టే చాపర్ తీసుకొని ఈ విధంగా మీకు తొక్కనేది తీస్తున్నాను. అదే మీకు చూపిస్తున్నాను. చూడండి, కండ అనేది రాకోకుండా ఎంత బాగా తొక్క మాత్రమే వచ్చింది. చాలా సింపుల్గా తీసుకోవచ్చండి కాకరకాయల పైన ఉన్న పొట్టు. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే, లేదంటే పీలర్తో కానీ చాక్తో కానీ తీసుకోండి. ఇప్పుడు ఇలా తొక్క తీసుకున్న కాకరకాయలన్నీ కూడా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని నీళ్ళలో కాస్త కల్లుపు వేసేసి ఈ విధంగా చేతితో రబ్ చేస్తున్నట్లుగా అనుకుంటూ రుద్దుతూ ఈ విధంగా కాకరకాయలన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మీకు చూసినాను ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా. కండ అనేది రాకోకుండా కాకరకాయ పైన ఉన్న పొట్టు మాత్రమే పోయిందనమాట. ఇప్పుడు ఈ శుభ్రం చేసుకున్న కాకరకాయలకు 2 వైపులా తొక్కలు అనేది తీసుకోవాలన్నమాట. తోకలు ఉంటాయి కదా, మొనలు, అవి కట్ చేసుకొని ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డు తీసుకొని ఈ విధంగా చూడండి పల్సగా, ఎంత వీలైతే అంత పల్సగా ఈ విధంగా కాకరకాయలు అనేది ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు చూపించిన చూడండి, మరీ పలుసగా లేకుండా మరీ మందంగా లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి కాకరకాయలన్నీ కూడా. ఈ కాకరకాయలు నాటు కాకరకాయలే అండి. ఎంత లేతగా ఉన్నాయి చూడండి, కట్ చేస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా. విత్తనాలు అనేది ముదురుగా లేకుండా చూడండి ఎంత లేతగా ఉన్నాయో కాకరకాయలు. అసలు ముందు ఎంత చాలా లేతగా ఉన్నాయండి కాకరకాయలు. కాకరకాయ ఫ్రైకి కానీ లేదా గుత్తి కాకరకాయ కూర చేసుకోవడానికి కానీ ఇలాంటి లేత కాకరకాయలు అయితేనే చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా మా పల్లెటూరు స్టైల్లో మా కడప రుచితో ఈ విధంగా కాకరకాయ తాలింపు అనేది చేసుకొని తిని చూడండి, చాలా చాలా బాగుంటుంది, అద్దిరిపోతుంది అంతే. చూడండి, కాకరకాయలన్నీ కూడా ఈ విధంగా పల్సగా చూడండి, అచ్చం ఉల్లగడ్డ చిప్స్ అయితే ఎలా ఉంటాయో పల్సగా అలానే ఉన్నాయి కదండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇలా మొత్తం కాకరకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడడానికి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేశాను. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మంటని సిమ్లో ఉంచేసి కాకరకాయ ముక్కలు అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయలు అనేది మంచిగా ఫ్రై చేసుకోండి. కాకరకాయలు ఫ్రై అయ్యే లోపల నేను ఇక్కడ కాకరకాయ తాలింపులోకి కావాల్సిన పప్పుల పొడి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసి తగినన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు ముక్కలు అనేది తగులుతూ కనిపిస్తూ ఉండేలా కచ్చాపచ్చగా పప్పుల పొడిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నేను పప్పుల పొడి తయారు చేసుకునే లోపల ఇక్కడ కాకరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అడుగు కూడా అంటలేదు చూడండి, అడుగు అంటకన్నా ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో మీకు చూపిస్తున్నాను. కాకరకాయ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి, ఎంత బాగా ఉడికిపోయాయి కదా. లేత కాకరకాయలు కదా, మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ పంచదార వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా ఎలా పడితే అలా కలపకుండా గెరటితో ఈ విధంగా కాకరకాయ ముక్కలు తీసుకొని ఇలా విదిలిచ్చినట్టుగా అనుకుంటూ కలుపుకుంటే కాకరకాయ ముక్కలు అనేది ముద్ద ముద్దగా కాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా చక్కెర వేయడం వల్ల చేదు కొంచెం తగ్గుతుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మీరు చక్కెర ప్లేస్లో బెల్లంను కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కూడా వేసుకోండి, నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని వేసేసుకొని ఎలా పడితే అలా కలపకుండా ఇలా గెరటితో కాకరకాయ ఫ్రైని తీసుకొని ఇలా విదిలిచ్చినట్టుగా అనుకుంటూ ఓసారి
పప్పల పొడి వేసిన తర్వాత కూడా మంటని సిమ్లో ఉంచేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పక్కా పల్లెటూరు స్టైల్లో మా కడప రుచితో కాకరకాయ తాలింపు రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.